వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. అసలు థైరాయిడ్ సమస్య ఎందువల్ల వస్తుంది? ఈ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళలో ఇంకా ఇతరత్ర ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఈ రెండు మనం చూస్తూ ఉంటాం కదా. వీటికి మనము బ్రాహ్మరి ప్రాణాయామం ద్వారా చెక్ పెట్టచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు. దీని గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, నిజంగా యోగా అనేది చాలా శక్తివంతమైనది. సో దీంతో ఎన్నో రోగాల నుంచి ఉపశమనం పొందాము అని చెప్పేసి ప్రముఖులు కూడా బయటికి చెప్తా ఉంటారు, అంటే బహిర్గతంగా వచ్చి చెప్తా ఉన్నారు. సో ఈ థైరాయిడ్ సమస్య అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ మాత్రమే. ఇది ఒక మామూలుగా మనకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది అని చెప్పేసి అంటుంటారు. మరి దీనిని మనం సరి చేయొచ్చా ఈ యోగా ద్వారా? తర్వాత 100%. ఇప్పుడు వచ్చేసి మనం బ్రాహ్మరి ప్రాణాయామం అంటున్నాం కదా, ఇది చేయడం వల్ల ఎట్లా సెట్ అవుతుందండి? అంటే బేసిక్గా ఏమవుతుందంటే ఇక్కడ అంటే మనం టెక్నికల్ మాట్లాడంటే ఇక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది. ఓకే ఓకే అంటే మెడికల్ టెర్మినాలజీలో దీన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటుంటారు. సో ఇది ఎగ్జాక్ట్గా బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అనమాట. 2 లోబ్స్, ఒక రైట్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ లోబ్స్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మెడికల్ సిస్టమ్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఇంకా అయిపోయింది, మా వాళ్ళ కాదు, మేము దాన్ని ట్రీట్ చేయలేము అని చెప్పి ఏకంగా గ్లాండ్ని తీసేస్తున్నారు. అప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ గ్లాండ్ నుంచి వచ్చే సెక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో వాన్ని కంపెన్సేట్ చేయడానికి మనిషి బతికినంత కాలం, వెరీ రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ సమ్వేర్ అరౌండ్ 35-40 కూడా ఉండదు ఆవిడికి, థైరాయిడ్ గ్లాండ్ తీసేశారు. కనీసం నాతో ఒక మాట మాట్లాడారు. తీసేస్తే ప్రాబ్లం ఏమొస్తుంది సార్? మామూలుగా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ హార్మోన్ సెక్రీషన్స్ ఉన్నాయి కదా, దాన్ని కంపెన్సేట్ చేయడానికి మనిషి బతికినంత కాలం ఆ హార్మోన్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాలన్నమాట. టాబ్లెట్స్ ఖచ్చితంగా చచ్చేంత వరకు వేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో దాంట్లో ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ఓకే ఆ ప్రొడక్షన్ అనేది అయితే పైకన్నా వెళ్తుంది లేదా కిందికన్నా వచ్చేస్తుంది. అంటే ఎగ్జాక్ట్ యావరేజ్ ఏదైతే మెయింటైన్ అవ్వాలో దానికంటే పైకన్నా వెళ్తుంది, కిందికన్నా వెళ్తుంది. సో హైపర్ అనమాట. హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ అనమాట. రైట్. సో దీన్ని సెట్ చేయడానికి వెరీ సింపుల్. మీతో మీ ఫ్రెండ్ చెప్పింటే మీరు అంటే సెట్ చేసే వాళ్ళ 100% అంటే గ్లాండ్ 100% తీసే ముందు కనుక చేస్తుంటే 100% సెట్ చేసేవాళ్ళం. ఓకే, సో అంటే బేసికల్గా ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ డిసీజ్ కాదనమాట. సో స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఓకే ఈ భ్రమరి ప్రాణాయామం చేస్తూ కొంచెం డైట్ మార్పిడి చేసేసుకొని కొంచెం లైఫ్ స్టైల్ మార్పు చేసేసుకుంటే హ్యాపీగా దాని నుంచి ఈజీగా బయటపడచ్చు. దేనివల్ల వస్తుంటుంది సార్? అంటే అయోడిన్ ఎక్కువ వలన తక్కువ వలన? ఇది అంటే ఇప్పుడు 2 రకాలుగా ఉన్నాయి కదా. అంటే హైపో హైపర్ ఎక్కువైన ప్రాబ్లం, తక్కువైన ప్రాబ్లం, తగిన మోతాదులో ఉండాలన్నమాట. దాంతోపాటు కొన్ని మనం ఫుడ్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో లైఫ్ స్టైల్ కొంచెం మార్చేసుకొని కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించేసేసుకొని భ్రమరి ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ గ్లాండ్లో సెన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి అనమాట. యాక్టివేట్ అయినప్పుడు తగిన మోతాదు, అంటే మన బాడీకి ఎంత ప్రొడక్షన్ అవ్వాలి హార్మోన్ ఎగ్జాక్ట్గా అంతే మోతాదులో ప్రొడక్షన్ అవుతుంది అనమాట. సో దీన్ని మీరు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం ఎన్విరాన్మెంట్ నీట్గా ఉండి గాలిలో పొల్యూషన్ అదేం లేకుండా ప్రశాంతంగా ఉండి కొంచెం పొట్టతో మనకు పెద్ద సంబంధం ఏం లేదు, బట్ స్టిల్ మరీ హెవీగా ఉంటే మనం ఫోకస్ చేయలేమన్నమాట. సో బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకుని కూర్చొని ఓకే సో కళ్ళు మూసేసుకొని మనం చేస్తాము. ఈ థ్రోట్ రీజన్ అంటే నార్మల్గా మనం ఓంకారం చేసినప్పుడు ఏంటంటే నోస్ నుంచి గాలి పీల్చుకొని నోట్లోంచి గాలి వదిలేస్తాం. బట్ ఇక్కడ గాలి పీల్చుకోవడం గాలి వదిలేయడం రెండు కూడా నోస్ నుంచే జరుగుతాయి. అయితే గాలి వదిలేటప్పుడు ఈ థ్రోట్ రీజన్లో మనము సౌండ్స్ క్రియేట్ చేయాలి. అంటే ఆ గాలి ఈ థ్రోట్లో రప్చర్ అవ్వాలి, ఆ థైరాయిడ్ గ్లాండ్కి రప్చర్ అవ్వాలి. సో తద్వారా అక్కడ మనకు వైబ్రేషన్ వస్తుంది ప్లస్ సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు తుమ్మెద లాంటి సౌండ్ వస్తుంది అనమాట. జుమ్మంది నాదం అంటాం కదా, అలా జుమ్మని అంటూ ఉండాలన్నమాట. సో ఆ వైబ్రేషన్స్ చేయడం వల్ల ఆ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో ఒక 2 times నేను చేసి మీకు చూపిస్తాను, మీరు చూడండి, తర్వాత మీరు కూడా చేయొచ్చు. ఓకే, బ్యాక్ స్ట్రైట్ పెట్టి కళ్ళు మూసుకొని ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోవాలి. మళ్ళీ ఒకసారి అర్థమైంది కదా మీకు? చేయండి.
ఇక్కడ తెలుస్తుంది కదా? వైబ్రేషన్ వస్తుంది. ఎస్. అంటే ఇంకోటి ఏంటంటే మీరు ఇది కంటిన్యూ చేయడం వల్ల స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది, ఓకే ఓకే మెంటల్ కామ్నెస్ వస్తుంది అనమాట. సో అలా ఎప్పుడైతే మనం స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటూ వెళ్తాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఈ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. సో స్టార్టింగ్లో ఒక 5 times 3 times స్టార్ట్ చేస్తూ మీరు ఒక 21 timesకి రీచ్ అవ్వాలి. ఓకే అవకాశం ఉంటే డైలీ 3 times చేయడం బెటర్. ఓకే ఓకే చేస్తూ వెళ్తుంటే కనుక అసలు ఈ వీడియో స్టార్ట్ చేసే టైంలో కూడా నాకు ఒక కాఫ్ లాగా వస్తా ఉన్నది, ఎస్ ఆ గల్లలాగా అట్లా ఉన్నది. ఇప్పుడు ఊరికే జస్ట్ మనం చేసింది కూడా లేదు, ఇప్పుడు లైవ్ లో 2 సార్లు చేసాం. ఎస్ ఎస్ ఆ కిచ్ కిచ్ అంటా ఉంటాం కదా, అది కూడా లేదు, అది పోయింది. సూపర్ సూపర్. సో వ్యూయర్స్, మీరు ఫస్ట్ టైం చేస్తే మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకుండా అలా కనుక ఉంటే మీకు ఒక 2 ఛాలెంజెస్ వచ్చేటి ఉంటాయి. ఏంటంటే ఈ గొంతు తడారిపోయినట్టు కనబడుతుంది, కొంచెం ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఓకే. గాలి అక్కడ రాపిడ్ అవుతుంది కదా, దానివల్ల కొంచెం ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చి కొంచెం కాఫింగ్ రావచ్చు. ఓకే. సో ఒక చిన్న బాటిల్లో వాటర్ పెట్టుకోండి. అలా అయినప్పుడు ఆ డ్రైనెస్ వచ్చినప్పుడు కొంచెం మధ్య మధ్యలో సిప్ చేసుకుంటూ ఒక 3 to 5 times నుంచి స్టార్ట్ చేసి ఒక 1 week లేదా ఒక 1 monthలో మీరు 21కి వెళ్ళండి. 21కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేయండి. హ్యాపీగా మీకు మంచి రిలాక్సేషన్ వస్తుంది. మీ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో 100 mg 80 mg అవుతుంది, 60 mg అవుతుంది, 50 mg అలా నెమ్మదిగా తగ్గించి. చిన్నప్పుడు మా నాన్నతో పాటు నేను యోగాకి వెళ్ళేవాడిని సార్. గ్రేట్. అంటే నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చినప్పటి నుంచి 4:35కి మా నాన్న లేసేవారు, రైట్ ఎర్లీ మార్నింగ్ రైట్ లేచేసి యోగాకి వెళ్ళిపోయారు. ఒక 1 hour 1.5 hour అంటే వాకింగ్ ప్లస్ యోగా కంప్లీట్ చేసుకొని వచ్చారు. అట్లా నాన్నతో పాటు వెళ్తా ఉన్నా, సూపర్. అక్కడ ఇవన్నీ చేసేవారు. అంటే నాకు ఇది భ్రామరి ప్రాణాయామం అని తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఇట్లా దీన్ని ఇప్పుడు మనం ఇట్లా చేస్తున్నాం కదా, అట్లా కాకుండా ఈ చెవులు క్లోజ్ చేసేసి చేసేవారు. యా, అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా డార్క్ రూమ్లో కూర్చొని రైట్, లేదా కళ్ళకు గంతలు కట్టేసుకుని చేసుకున్నా కూడా మీరు ఇందాక మూసుకున్నారు కదా, సేమ్ అదే ఎఫెక్ట్ వస్తుంది. ఓకే ఓకే. అది. సో అట్లా ఇది మనకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది అయితే ది బెస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఓకే ఓకే. మే 1-2వ తారీఖుల్లో ఓం ప్రకాష్ గారు అండ్ వాళ్ళ టీం వచ్చేసేసి ఇన్హౌస్లో కొన్ని రిట్రీట్ ప్రోగ్రామ్ అయితే చేస్తూ ఉన్నారు. సో 3 రోజులు కూడా మీరు సార్ తోటి లైవ్ సెషన్స్ అనేవి అక్కడ ఇన్హౌస్లోనే ఏ డిసీజులు ఉన్నా సరే, అది డయాబెటీస్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, తర్వాత వచ్చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నా, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఉన్నా, లేదు అని అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి, లేదు పీసీఓడి పీసీఓఎస్ అంటే ఇద్దరికి కపుల్ భర్తలో ఈ ప్రాబ్లం భార్యలో ఈ ప్రాబ్లం ఉన్నా కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ కాబట్టి అయినా సో ఇన్హౌస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నవారు కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.